ప్రభావతిని అందరూ మేకప్‌లో చాలా బాగున్నావు, పాత సినిమా హీరోయిన్ వాణిశ్రీలా ఉన్నావు అని పొగడ్డంతో ఇక నైట్ అంతా అందాన్ని చూసుకోవడం అద్దంలో మురిసిపోతూ ఉంటుంది. ఇక సత్యమేమో తెల్లార్లు అలాగే కూర్చోనున్న ప్రభావతిని చూసి భయపడిపోతాడు దయ్యం దయ్యం అనుకుంటూ. అదేంటి నిన్నే కదా అంత బాగున్నావు అని చెప్పారు, ఇప్పుడు దయ్యం అంటున్నారేంటి అంటూ వాపోతుందనమాట. మరి అయితే ఈ సత్యం ఏం చేస్తాడంటే బాలుకి వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తాడు. అంటే మేకప్‌లో ఎంత అందంగా ఉందో అన్నట్టు, ఒకసారి నేను ఒక అమ్మాయిని పంపిస్తాను చూడరా అంటే ఫస్ట్ బాలు గుర్తుపట్టాడు. ఎవరీమే, వాణిశ్రీ ఫోటో పంపించావు ఏంటి నాన్న అన్నట్టు అంటాడు. రే బాగా చూడరా అంటే ఆ తర్వాత నానో నువ్వేదో పిన్నిని తెచ్చే కార్యక్రమంలో ఉన్నావు కదా నాన్న, నీకు ఇది కరెక్ట్ కాదు నాన్న అంటూ ఉంటే సరిగా చూడరా అంటే ఓహో అమ్మనా, ఇదేంటి నాన్న ఇంత అందంగా ఉంది, ఎప్పుడు కనీసం మొహానికి పౌడర్ కూడా వేసుకోదు కదా నాన్న, మరి ఇదేంటి ఇంత అందంగా తయారైంది అంటే ఇంక మొత్తం చెప్తాడనమాట రోహిణి మేకప్ వేసింది అని. అయితే ఇక వాళ్ళ బామ్మకి అలాగే మీనాకి ఒక పరీక్ష పెడతాడు ఆ ఫోటో చూపించి. మీనా ఏమో కనుక్కొనేస్తుంది, షీలా డార్లింగ్ మాత్రం కనుక్కోలేదు. అప్పుడు మీనాని బుగ్గగిలుతూ నీకు బ్రెయిన్‌లో గుజ్జుంది లేదనుకున్నాను కానీ నువ్వు మామూలు దాని కాదు, తెలివిగల దానివే అంటూ పొగుడుతూ ఉంటాడనమాట. అయినా మీ అమ్మకి ఇదేం పోయే కాలంరా మేకప్లు వేసుకోవడము అని అయితే తిడుతూ ఉంటుంది. మనవళ్ళు మనవరాలు ఎత్తుకోవాల్సిన టైంలో ఆమెకి మేకప్లు కావాలా అంటూ. అంతే నానమ్మ, కొంతమందికి అలా ఉంటుంది, కొంతమంది న్యాచురల్గా ఉంటారు. ఇప్పుడు మన పూల గంపని తీసుకో, ఎంత అందంగా ఉంటుందో, ఎంతసేపు చూసినా అది చూడాలనిపిస్తూనే ఉంటుంది అని తన మనసులో ఉన్న మాటలను ఒక్కొక్కటిగా బయట చెప్పేస్తూ ఉంటాడు. అంటే మీనా అంటే తనకి ఎంత ఇష్టమో చెప్తూ ఉంటాడనమాట. అయితే షీలా డార్లింగ్ అర్థం చేసుకుంటుంది. చూసావా మీనా, ఇందాకే కదా వాడు కోపడ్డాడు అది ఇది అన్నావు, కానీ నీ మీద వాడికి తెలియకుండానే వాడు నీతో ప్రేమలో పడిపోయాడు మీనా అని చెప్తూ ఉంటుంది. అంతేకాదు బాలు, నానమ్మ ఉదయం నుంచి ఉపవాసాలు అవి ఇవన్నీ ఏం తినలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, ఏదో ఒకటి పెట్టు ముందు ఆ పూల గంపిక అని చెప్పి తనతో ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటాడంటే ఇక మీనా కూడా ఫ్లాట్ అయిపోతుంది, ఫిదా అయిపోయింది ఇంకా బాలుకి అన్నట్టుగా ఉంది బాలు మీనా పరిస్థితి. ఓవైపు సత్యం అలాగే షీలా డార్లింగ్ కోరుకునేది కూడా అదే, బాలు మీనాలు ఇద్దరు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలనేదే వాళ్ళ తపన కూడా.